హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. నాకు చికెన్ పికిల్ ఆర్డర్ వచ్చిందండి. సో దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ని శుభ్రంగా చక్కగా నీట్గా కడిగేసుకొని పసుపు, ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. సో అవి ఈ లోపు నీరు ఇంకిపోతుంది అనమాట. కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిలే వేసాను. ఈ లోపు మసాలాలన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అండ్ చూసారు కదా, ఈ నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. నేను ఆయిల్ కూడా వేసేసి వేయించుకుంటున్నాను అండ్ మసాలా కూడా పట్టేశాను. సో ఇంత చక్కగా ముక్కలు వేగిన తర్వాత హైలోనే వేయించుకోవాలండి, అప్పుడే బాగా వస్తాయి అన్నమాట ముక్కలు. అండ్ అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ వేసాను. అండ్ ఇది వేగిన తర్వాత నేను మసాలా పౌడర్ కూడా వేసేస్తాను. సో మసాలా పౌడర్ వేసిన తర్వాత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా హోమ్ మేడ్ కాబట్టి చాలా టేస్ట్ వస్తాయండి పచ్చడికి. ఎప్పుడు కూడా స్టాక్ ఉంచుకోము, ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడే మనం ప్రిపేర్ చేసి ఇస్తామన్నమాట. కారం కూడా ఇంట్లో మేము మిరపకాయలు కొని పట్టించిన కారం అన్నమాట అది. సో టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తాయి. సో ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి కలిపేసేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత దీంట్లోకి నిమ్మకాయ రసం పిండాలన్నమాట. అప్పుడు చికెన్ పికిల్ టేస్ట్ అదిరిపోతుంది. సో అదండి, నేనైతే చికెన్ పికిల్ పట్టేశాను. సో దీనికి ప్యారలల్గానే నేను మళ్ళీ గోంగూర చికెన్ పికిల్ కూడా చేసేసాను అనమాట. సో దాని రెసిపీ కూడా త్వరలోనే షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా ఈ పికిల్స్ని టేస్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకొని టేస్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.